జపాన్ టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో 379 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలతో బయటపడటం ఓ మిరాకిల్ అని చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో కోస్ట్ గార్డ్ విమానానికి చెందిన 6 సిబ్బందిలో 5 మరణించారు. ఎయిర్పోర్ట్లో టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న విమానాన్ని ల్యాండ్ అవుతున్న మరో విమానం ఢీకొట్టింది. రన్వేపై కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టిన అనంతరం మంటలు చెలరేగాయి. అగ్నిగోళంలా మారిన ఎయిర్ బస్ A350 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. చివరి క్షణంలో ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ తన ప్రయాణికులను హెచ్చరించాడు. సిబ్బంది సూచనలను పాటించాలంటూ విజ్ఞప్తి చేశాడు. ప్రమాదం జరుగుతుందని తెలిసినా ప్రయాణికుల్లో ఒక్కరు కూడా పానిక్ కాలేదు. భయాందోళనలతో కేకలు పెట్టలేదు. ఫ్లైట్ సిబ్బంది చెప్పిన సూచనను తూచా తప్పకుండా పాటించారు. వారి సంయమనమే ప్రయాణికుల ప్రాణాలు కాపాడిందని ఎయిర్లైన్స్ అధికారులు చెబుతున్నారు. కోస్ట్ గార్డ్ విమానం చాలా చిన్నది. ల్యాండింగ్ కు JL516 కెప్టెన్ అనుమతి పొందినా రన్వేపై ఉన్న చిన్నదైన కోస్ట్ గార్డ్ విమానాన్ని అతను గమనించలేదని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. విమానాలు ఢీకొట్టడానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.